అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వెంగళరావు నగర్, బంజారా హిల్స్ లోని గౌరీశంకర్ కమిటీ హాల్లో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ఆయన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్ల రూపాయలతో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. నగరంలో 115 కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేశామన్న ఆయన ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తామన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తలసాని. ఫస్ట్ మేము తీసుకుపోయి ఆమె చెకప్ చేసి కళ్ళు ఆమె కట్టుకుంటాం ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ నీ గడుపు కళ్ళు ఉంటా అంటే తర్వాత మమ్మల్ని అంటే అందుకే ఇది మంచి కార్యక్రమం అందరూ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు కళ్ళు సరిగా కనిపించకపోతే కొంతమంది భయానికి ఆపరేషన్ చేస్తారని చెక్ చేపిస్తారు. కొంతమంది సరే అది హాస్పిటల్ పోతే మళ్ళా డబ్బులు వేయడం కడతామని చెప్పి కొంతమంది చూపిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పెట్టిన కార్యక్రమం ఏంటంటే ఎవరికైతే కళ్ళు జోడు అవసరం ఉంటే కళ్ళు జోడు ఇస్తారు, మెడిసిన్ అవసరం ఉంటే మెడిసిన్ ఇస్తారు, ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ కూడా చేస్తారు. అయితే మనకేంటంటే మనకు మంచి కనిపిస్తుందని మనం అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. మన ఇంట్లో పిల్లలతో పాటు ఇప్పుడు మన నాయకులు కార్యకర్తలు ఫస్ట్ మీ కుటుంబాలంతా చూపించుకోండి. ఫస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు చెక్ చేయించుకుంటే మనకు ఉపయోగపడుతుంది. బయట పోతే 50,000 నుంచి 1,00,000 రూపాయలు అనుకుంటే ఆపరేషన్ చేస్తాం, ఇది ఫ్రీగానే చేపిస్తాం. అదే ఇతరులకు